మండలం దమ్మన్నపేటకు చెందిన సర్గం శ్రీనివాస్ దుబాయ్లో దారుణ హత్యకు గురయ్యాడు. తాను పార్టీ మాట లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జగిత్యాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలు అంశాలపై మరిన్ని వివరాలను మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం జరిగిన సంఘటనని ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సభను ఏర్పాటు చేశారు. అక్కడ ఆమె ప్రసంగిస్తూ కూడా ఈ నెల 20న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొనని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఆమె ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ముఖ్యంగా ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కేవలం బీఆర్ఎస్ పార్టీపై గెలిచి ఇప్పుడు పార్టీ మారారు. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ వల్లనే అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ హయాంలోనే కోట్ల నిధులు కూడా ఈ నియోజకవర్గం రావడం జరిగిందని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇక సంజయ్ కూడా ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు, ఇటు బీజేపీలో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా ఆయనకే తెలియడం లేదంటూ కూడా ఆమె విమర్శించడం జరిగింది. ఇక మరోవైపు జీవన్ రెడ్డి కూడా ఇదే జగిత్యాల నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నటువంటి ఊహాగానాలకు చెక్ పెట్టారు. తాను పార్టీ మారడం లేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, తనకు జన్మించినటువంటి కాంగ్రెస్ పార్టీని వీడడం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా తాను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతను, కాంగ్రెస్ పార్టీలో విహెచ్ తర్వాత తానే సీనియర్నని, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో తను 2వ స్థానంలో నన్ను చెప్పుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా జానారెడ్డి తన తర్వాత 4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంత సీనియర్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించలేదు. అయినా కూడా కొంతమంది సీనియర్ నాయకులు చేసినటువంటి విమర్శలు వారి వ్యక్తిగతం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఎంపీ కార్యక్రమాల్లో గడ్డం వంశీ పాల్గొనడం జరిగింది. ఇక్కడ దాసరి మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా జరిగినటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఇక కరీంనగర్ జరిగినటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఇక్కడ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఇక చొప్పదండి జరిగినటువంటి బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అక్కడి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొనడం జరిగింది. మరో అంశాన్ని పరిశీలిస్తే గనక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక దారుణ హత్య చోటు చేసుకుంది. బైరెడ్డి నవీన్ అనే వ్యక్తి పరశురాములు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో అతనితో బైరెడ్డి నవీన్తో పాటు దాదాపుగా మరో 3 కూడా పాల్గొనడం జరిగింది. అతను పరశురాలం అనే వ్యక్తి, అదేవిధంగా వీరు 4 కూడా మిత్రులు. అయితే ఒకప్పుడు వీరంతా మద్యం సేవిస్తూ జల్సా చేసేవారు. వీరంతా కూడా గంజాయికి అలవాటు పడేటువంటి బ్యాచ్. అయితే గత కొద్ది రోజులు కూడా పరశురాములు వీరితో విభేదించి వేరుగా ఉంటున్నాడు. అతను అలవాట్లన్నిటికీ దూరంగా ఉంటూ కూడా పోలీసులకు తమ పైన సమాచారం ఇస్తున్నాడు. ఈ గంజాయి బ్యాచ్కు సంబంధించి తమ వివరాలు పోలీసులకు తెలపడం వల్లనే తమ పైన గంజాయి కేసులు నమోదవుతున్నటువంటి భావించినటువంటి వీరంతా కూడా అతన్ని చంపేందుకు ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పరశురాములను వీరంతా కూడా ఒక ఫంక్షనల్ వద్దకు పిలిపించుకొని అక్కడ ఆయనతో పాటు మద్యం సేవించారు. ఆ తర్వాత దారుణంగా గుడ్డలతో నరికి చంపడం జరిగింది. ఈ దృశ్యాలంతటి కూడా కెమెరాలో చిత్రీకరించి వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి బైరెడ్డి నవీన్ గొడ్డలతో నరికాను, ఇక ఎవరిని వదిలిపెట్టలేదంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేస్తూ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఈ హత్య కూడా ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ 4 కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇక మరో వార్తను పరిశీలిస్తే గనక కొండగట్టు అంజన్న ఆలయానికి ఒక 70 ఏళ్ల వృద్ధురాలు గంగరాజు అనేటువంటి వృద్ధురాలు కాలినడకన రావటం కూడా ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె కొరుట్ల పట్టణం నుంచి దాదాపు 70 మైళ్ళ దూరాన్ని కూడా కాలినడకన ఎండలో నడుస్తూ కూడా దర్శనానికి రావడం జరిగింది. చిన్న హనుమాన్ జయంతి రోజు ప్రారంభించినటువంటి ఈ కాలినడక 4 రోజుల పాటు సాగి కూడా ఇక్కడికి రావడం, అదేవిధంగా అంత వయసులోనూ ఆమె ఈ యాత్ర చేపట్టడం పట్ల కూడా భక్తులు అదేవిధంగా స్థానికులు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈమెను పాదయాత్ర చేయడం పట్ల కూడా అందరూ కూడా ఆమెను మెచ్చుకోవడం జరిగింది. ఇక మరో వార్తను పరిశీలిస్తే గనక కొరుట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ వెల్ఫేర్ హాస్టల్లో గనక అక్కడ ఒక సంఘటనలో మొత్తంగా దాదాపు 30 మంది కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కేవలం వారంతా కూడా డిహైడ్రేషన్ అదేవిధంగా ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందన్నటువంటి విషయాలు మాత్రం తెలియలేదు. మొత్తంగా అక్కడ 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారందరినీ కూడా కొరుట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ యాజమాన్యం తరలించింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అదేవిధంగా మిగతా అధికార యంత్రాంగం వెళ్ళి కూడా వారిని ఆరోగ్య విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఆరోగ్య అధికారులు మాత్రం ఇక్కడ వచ్చి వాళ్ళు కేవలం డిహైడ్రేషన్ వల్లనే ఇది జరిగినట్లు వాళ్ళు భావిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది.
ఇక మరో వార్తను కనుక పరిశీలిస్తే సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయాన్ని ఓదెల 2 సినిమా చిత్రబృందం దర్శించుకుంది. ఇందులో సంపత్ నందితో పాటు మరో ముగ్గురు కూడా దర్శనానికి వచ్చి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. వీరికి అర్చకులు అదేవిధంగా ఆలయ అధికారులు కూడా దగ్గరుండి దర్శనం చేయించారు. ఏదైతే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా ఈ ఓదెల 2 సినిమా రిలీజ్ అయ్యి చాలా విజయవంతంగా నడుస్తుంది. దీనికి కేవలం వేములవాడ రాజన్న కృపా కటాక్షాలే అని చెప్పి సంపత్ నంది కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కూడా తన బృందంతో కూడా ఇక్కడికి వచ్చి వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయం దర్శనం చేసుకున్నటువంటి సమయంలో ప్రెస్ అకాడమీకి సంబంధించినటువంటి ఇతర సభ్యులు అదేవిధంగా అధికారులు మరియు వేములవాడకు చెందినటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులు అదేవిధంగా జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో గంగుల కమలాకర్తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. కేవలం కొంతమందికి ర్యాంకులు ఇచ్చేందుకే ఈ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1 మిగతా పరీక్షా కేంద్రాల్లో పాస్ అయిన వారి కంటే హైదరాబాద్లో కోటి సెంటర్లో మాత్రం సగానికి ఎక్కువ మంది ఇక్కడ పాస్ అవ్వడం పట్ల కూడా దీంట్లో తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అందులో అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకు ఈ సెంటర్ నుంచే అన్ని ర్యాంకులు వచ్చాయని చెప్పేసి కూడా అదేవిధంగా ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా వీళ్ళు ఉద్యోగాలకు అర్హత సాధించారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కేవలం రాముల్ నాయక్ కోడలకు ర్యాంకు రావట్లం కూడా ఆయన సందేహాలు లేవనెత్తారు. దీనిపైన ఆయన కోడలు కూడా సమాధానం చెప్పాలన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి అనుకూలంగా వివరించినందువల్లనే ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగూ గ్రూప్ 1 విషయంలో స్పందించడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆదేశించాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దీనిపైన ఒకవేళ కనుక ప్రభుత్వం స్పందించకపోతే తాము ఈ విషయంలో కనుక న్యాయపరంగా పోరాటం చేస్తాం కూడా అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.